సో గవర్నమెంట్ విధించిన ఆంక్షలు ఎలా ఉండే, ఫుల్ మానిటరింగ్ అంటే ఎవ్వరు ఏం సాయం చేయలేదు. మొత్తం అంతా చాలా మంది డబ్బు వేస్ట్ పోయింది. ఎందుకు భగవాన్ చెప్తే వినటం లేదు. మళ్ళీ భక్తులేనా అంటే భక్తులే. మళ్ళీ చేసే పూజలు చేస్తూనే ఉంటారు, చేసే పుణ్యక్షేత్రాలు చేస్తూ ఉంటారు. ధర్మం ఎక్కడుంది భక్తిలో? సో ఏమవుతుంది అక్కడ? అంత షో పుట్ ఆఫ్ అనమాట. ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నాం. మరి ఆ టైంలో మరి భగవంతుడు వచ్చి కాపాడా? మరి వీళ్ళ డబ్బులన్నీ ఏమన్నా లీగలైజ్ అయిపోయినాయా? వీళ్ళ డబ్బులేమో తిరిగి వచ్చిందంటే ఏమీ కాలేదు. ఆయన చెప్తాడు, ఇదిగో ఇది డబ్బు సంపాదించడం పవిత్ర కార్యము, ధర్మం ప్రకారం చెయ్యండి అని చెప్తాడు, శక్తిని ఇస్తాడు. లేదు మేము ఇలాగే వెళ్తామంటే ఆ సమయంలో ఆయన చేసేదేమో. సో మనం ఏ పూజలైతే చేస్తున్నామో ఆ భక్తిలో ధర్మం అంటూ ఉండాలి. ఆ శక్తి భక్తిలో కూడా వస్తుంది. అది తీసుకుని ధర్మం ప్రకారం అది నడవని రోజున మొత్తం అంతా వృధా పోతుంది. ఇంకా ఒక్కొక్కరి మానసిక బాధ ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే, ఆ డబ్బంతా వేస్ట్ పోతోంది, పగలనక రాత్రనక కష్టపడి సంపాదించారు, పోనీ ఎవరికైనా చెప్పుకుందామా అంటే కూడా చెప్పుకోలేని పరిస్థితి. అసలు కొంతమందిని చూస్తే వీళ్ళ దగ్గర ఇంత బ్లాక్ మనీ ఉందా అని ఆశ్చర్యపోయినాం మేమే. ఏమీ లేనట్టే కనిపిస్తుంటారు. ఎప్పుడు చూసినా అప్పులు, వడ్డీలు ఇదే కష్టాలు చెప్పుకుంటుంటారు. సమయం వచ్చేసరికి ఇంత బ్లాక్ మనీ బయటికి తీస్తున్నారు. అసలు ఆశ్చర్యపోయాను. ఇంత బ్లాక్ మనీ ఇలా పెట్టేసుకుంటే మరి అదంతా వేస్ట్ అయిపోతే, అసలు చూస్తున్న మాకు ఇంత వేస్ట్, ఇంత డబ్బు వేస్ట్ అయిపోయింది. కానీ కర్మ అంతే. ఎందుకంటే బుద్ధి వాడలేదు. ఇంత డెప్త్ లో సబ్జెక్ట్ తెలియకపోయినా కనీసం ధర్మం ప్రకారం నడవాలని తెలియదు అంటే తెలుసు. ఎందుకు దాన్ని నడవలేకపోయారంటే శక్తి లోపించింది. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడి నుంచి వస్తుంది. డైరెక్ట్ గా భగవంతుని నిరాకారాన్ని తలుచుకున్న వస్తుంది, భక్తి యొక్క విధి విధానాల ద్వారా వచ్చినా వస్తుంది. ఆ శక్తిని తీసుకుని ఉపయోగించుకోలేకపోయారు. అది అక్కడ వచ్చిన సమస్య. సో ఇప్పుడు ఈ భగవంతుడి అవతరణలో ఆ రకంగా ఆయన సాత్విక స్వభావం ఉన్న వాళ్ళని రక్షించి, ఎవరైతే కామక్రోధుల అహంకారంతో ఎవరైతే దుష్టులు ఉంటారో వాళ్ళని వినాశనం చేసి, ఏ ఏ యుగాలలో అధర్మం అంటే ఇక్కడ మనం అదే చెప్పాలి, ఆత్మలో ఉన్నదాన్ని చేస్తాడు ఆయన. హత్యలు చెయ్యడు, సంహరణ. సో వినాశనము అంటే ఆత్మలో ఉన్న వాటిని వినాశనం చేస్తాడు. చేసి ఏ ఏ యుగాలలో అధర్మం పెరుగుతుందో ఆ యుగాలలో ధర్మాన్ని స్థాపించడానికి. సో కలియుగంలోనే అధర్మం పెరుగుతుంది కాబట్టి కలియుగంలో ఆయన అవతరిస్తాడు.